ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భారత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ధర్మాజిగూడెం గ్రామంలో జగజీవన్ రామ్ విగ్రహానికి దళిత ముద్దుబిడ్డ చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పల్లా శ్రీను, గ్రామ అధ్యక్షులు పాతూరి శ్రీనివాసరావు, నాయకులు వెంపాటి ప్రసాద్, చెరువుగట్టు రామ్మోహన్ రావు, మోరంపూడి వరప్రసాద్, భూపతి, సాంసరావు, శాంతయ్య, రాములు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు, వర్ధిల్లాలి. जोहार डॉक्टर बाबू जगजीवन राम, जोहार डॉक्टर बाबू जगजीवन राम, जोहार डॉक्टर बाबू जगजीवन राम. जोहार डॉक्टर बाबू जगजीवन राम, जोहार डॉक्टर बाबू जगजीवन राम, जोहार डॉक्टर बाबू जगजीवन राम. భారత తొలి ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు చిరస్మరణీయమని తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్తపూడి శేషగిరిరావు కొనియాడారు. బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా స్థానిక ఫైర్ స్టేషన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. మహనీయులు చేసిన సేవలు ప్రతి ఒక్కరూ ఆచరించాలని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, చిట్టూరి ధర్మరాజు, తాటి అప్పారావు, రాయప్ప, పలువురు కూటమి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. కీర్తిశేషులు గౌరవనీయులు బాబు జగజీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఫైర్ స్టేషన్లో సెంటర్లో ఉన్నటువంటి వారి విగ్రహానికి ఎన్డీఏ కూటమి తరఫున ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆ మహనీయులు మన మధ్యన లేకపోయినా వారు చేసిన సేవలు చిరస్మరణీయం. అలాంటి వ్యక్తులు ఈ రోజున ఉన్న ఈ సమాజంలో కూడా ఎక్కడా కూడా జల్లిడి పట్టినా కూడా దొరకని పరిస్థితి. వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి బడుగు బలహీన వర్గాల వారి కోసం వారి జీవితాన్ని పణంగా పెట్టారు. ఎన్నో ఉన్నతమైన పదవులు పొందారు. ఎంత ఎత్తున ఉన్నా కూడా బలహీన వర్గాల కోసమే వాళ్ళు జీవితాన్ని అంకితం చేశారు. కాబట్టి అలాంటి మహనీయులు ఇలా విగ్రహం రూపాల్లో వర్ధంతులు జయంతులు చేసుకుంటూ మన హృదయాల్లో చిరస్థాయిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు పెద్దలు అలాగే భారతదేశం మొత్తం కూడా గుర్తుంచుకోదగ్గ వ్యక్తి బాబు జగజ్జీవనరావు గారు. వారి 38వ వర్ధంతి కార్యక్రమం రోజున మేము పాల్గొనటం, వారికి భారీగా నివాళులు అర్పించడం, అలాగే వారు పయనించిన మంచి బాట అలాగే పోరాట స్ఫూర్తితో అందరూ కూడా
వారిచ్చిన స్ఫూర్తిని కలుపుకొని ముందుకెళ్ళి అభివృద్ధి పదంలో సాగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఆయనకి ఘనంగా నివాళి అర్పిస్తున్నాం. ఈరోజు చింతలపూడిలో మరి మెడిసిన్ సెంటర్లో మన బాబు జగజ్జీవన్ రావుకి పూల అలంకరణ జరిగింది. మరి ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే, వాళ్ళకి దండలు వేయడం కంటే, వాళ్ళకి నివాళులు అర్పించడం కంటే ఈరోజు సమాజంలో ఏమి అవసరాలు ఉన్నాయి, ఏ మార్పు అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించి ఆ పక్కన ఉన్న వ్యక్తిని కూడా ఏవైనా అవేర్నెస్ తీసుకొచ్చి ఈ సమాజంలో రుగ్మతలన్నీ కూడా రూపుమాపి సమసమానత్వం వచ్చి రావడానికి కోసం అందరూ కృషి చేస్తారని ఈ కూటమి తరపు నుంచి, ఈ చింతలపూడి ప్రజల తరపు నుంచి తెలియపరుచుకుంటూ విరమించుకుంటున్నాను. జై హింద్, జై విశ్వం. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో అన్నపూర్ణ అథెంటిక్ హోటల్ ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపార రంగంలో హోటల్ వ్యాపారము విస్తారంగా వ్యాపిస్తుందని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు అనేక మార్గాల్లో హోటల్ వ్యాపారం ఒకటని తెలిపారు. వ్యాపార భాగస్వాములైన రాము, సాయి, గణేష్, నాని హోటల్ వ్యాపారంలో దినదిన ప్రవర్తమానంగా వెలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హోటల్ యాజమాన్యం, కుటుంబ సభ్యులు, పలువురు టీడీపీ, జనసేన, వైసీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే. లైట్ లేదండి బెదర్గా. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఏలూరులో నూతనంగా అన్నపూర్ణ మీన్స్ వాటర్, సాయి, దాము, నాని, గణేష్ మరి మిత్ర బృందం అంతా కూడా కొత్తగా ఏదైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారో ముందుగా వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని వాళ్ళకి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు లేకపోయినా సరే స్వయంగా వ్యాపారం చేసుకోవాలి. ఏలూరు నియోజకవర్గంలో కూడా హోటల్ వ్యాపారానికి మంచి లాభదాయకమైన ఇది ఉన్నాయి. ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్ అవడం వల్ల అనేక మంది ఏలూరు నుంచి రావడం జరుగుతుంటది. అందరూ కూడా బయటే అన్ని చేస్తుంటారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మరి ఎక్కడైతే ఫుడ్ బాగుంటుందో అక్కడికి జనం అంతా కూడా వస్తుంటారు. ఎన్ని హోటల్స్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ అందరికీ కూడా లాభదాయకంగానే ఉంది. మరి కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా అందరికీ కూడా వ్యాపారస్తులందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటుంది. తప్పనిసరిగా ఈ వ్యాపారంలో వాళ్ళు రాణించాలి. ముందు ఇంకా ఒక గ్రూప్ ఆఫ్ హోటల్స్ స్థాయికి వీళ్ళు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాను. సో ముందుగా ఆంధ్ర ఆథెంటిక్ రెస్టారెంట్ ఓపెనింగ్ కి ఇన్వైట్ చేసిన ఈ హోటల్ పార్ట్నర్స్ కి, సాయి, దాము, నాని గారు, గణేష్ గారికి అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఎప్పుడైతే లోపలికి వచ్చిన అంబియన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్లో ఉంది. మరి మెన్యూ కూడా చూసాను నేను. సో ఇండో చైనీస్ మెన్యూ ఐటమ్స్ కూడా బాగున్నాయి. ఒకటే సజెషన్, సో క్వాలిటీ మెయింటైన్ చేయండి. ఫుడ్ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా అది లాస్లోకి వెళ్ళదు. యాజ్ లాంగ్ యాజ్ మీరు కస్టమర్స్కి రీజనబుల్ రేట్లో, అఫోర్డబుల్ రేట్లో మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అట్లాగే దీని ఎక్స్పాన్షన్ కూడా జరగాలి. కస్టమర్స్ ఇంకా ఎక్కువ రావాలి. సో దీని గురించి మంచి టెస్టిమోనియల్స్ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈ హోటల్ పార్ట్నర్స్ని నేను అడుగుతున్నాను. అలాగే ఈ ఓపెనింగ్లో పార్టిసిపేట్ చేసిన కలీగ్ ఎమ్మెల్యే గారు చంటి గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ఫ్యామిలీకి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అందరూ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఇట్స్ ఎ గ్రేట్ మూవ్. ఫుడ్ ఇండస్ట్రీ మంచి బిజినెస్. తప్పకుండా మీరు ఇంకా ఫ్రాంచైజ్ ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా ఫుడ్ లవర్ని.
సో నేను డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేస్తాను. ఏ కంట్రీకి వెళ్ళినా కూడా లోకల్ నేను చూసి ట్రై చేస్తాను. సో నేను ఎప్పుడైతే లోపలికి వచ్చానో మెనూ చూసి కొంచెం అట్రాక్ట్ అయ్యాను, టెంప్ కూడా అయ్యాను. సో డెఫినెట్గా నేను సజెస్ట్ చేస్తాను ఏలూరు కస్టమర్స్కి, అలాగే నియర్ బై ఎవరైతే బిజినెస్కి లేకపోతే డిఫరెంట్ పనుల మీద వస్తారో. సో ఏలూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. వివరాల ప్రకారం అలివేటి మండలంలో ఉన్న హుండీలో చేయి పెట్టి నగదు తీయడానికి ప్రయత్నించిన దుండగులు అయితే వెంటనే ఆలయ సెక్యూరిటీ సిబ్బంది దొంగల్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చింతలపూడి గ్రామానికి చెందిన దుడ్డి పవన్ కుమార్, వయసు 28 సంవత్సరాలు. ద్వారకా తిరుమల ఆలయంలో హుండీ చోరీకి పాల్పడ్డారని ఇతనిపై ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక అమ్మాయి వేసిన తర్వాత వీడు వచ్చాడు. బాబుకి కొంచెం నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఢిల్లీ పోయాను. బాబుకి మరి గ్యాస్ ఎక్కువైపోయి ఏంటో నీరసంగా ఉంది, కాలు చేతులు లాగేదని అన్నాడని ఇది వచ్చాడా? అవును మేడం, కచ్చి పట్టుకునే వ్యక్తి రేపు వచ్చేస్తాను. అంతవరకే ఉంది. ఏదో కట్టుకున్నాడు ఆల్రెడీ. ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చా? స్టార్ట్ చేయాలి. చేయబెట్టాడు వెళ్ళిపోయాడు. అది ఒకసారి ఒక 15 minutes. ఏలూరు జిల్లా ఏలూరు నగరం నందు ఈ నెల 12వ తేదీన భారతీయుడు 2 సినిమా రిలీజ్ సందర్భంగా కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హంగామా చేశారు. ఈ సందర్భంగా అభిమానులు సాయి బాలాజీ థియేటర్ లో కమల్ హాసన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మల్లపూడి రాజా మాట్లాడారు. దేశంలో ఉత్తమ నటుడిగా పేరు పొందిన నటుడు కమల్ హాసన్ అని కొనియాడారు. భారతీయుడు సినిమా శంకర్ డైరెక్షన్ లో ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో రాఘవ సురేష్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ వి నాగార్జునరావు, మేడిచెర్ల శ్యామ్ కుమార్, ఉషా పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. జూలై 12 అందరూ వచ్చేయండి సినిమాకి. ఆ సినిమా సూపర్ డూపర్ గా హిట్ అయింది. తెలుగు సినిమా చరిత్రలో మర్చిపోలేని సినిమా భారతీయుడు. అలాంటిది శంకర్ దర్శకత్వంలో సీక్వెల్ గా మళ్ళీ భారతీయుడు వస్తుందంటే మా అంచనాలు అందరికీ చాలా మాటలు చెప్పాలని కలుగుతుంది. ముఖ్యంగా సినిమా భారతీయ సినిమా తప్పు చేసినవాడు ఎవరైనా సరే శిక్షించబడాలి, చనిపోవాలనే కాన్సెప్ట్ తీసిన భారతీయుడు అందరూ మమ్మల్ని పొందింది. ఇప్పుడు భారతీయుడు అంటే అందరూ మా అంచనాలు మించుకోవాలని అందరూ ఆశిస్తున్నాం. ముఖ్యంగా కమల్ హాసన్ గారి నటన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఎందుకంటే అతి చిన్న వయసులోనే ఆయన 4 సంవత్సరాల క్రితం ఆయన ఉత్తమ అవార్డు పొందాడు. ఆయన మొదటి సినిమాతోనే ఆయన సినిమానే కోసమే పుట్టినట్టే ఆయన హావభావాలే కానీ ఆయన యాక్టింగ్ కానీ మాటలు చెప్పలేవు. తెలుగు సినీ చరిత్రలో ఆయన ఒక మైలురాయి. ఆయన్ని దాటడం ఎవరి వల్ల కాదు. ముఖ్యంగా మంచి సినిమాల్లో ఆయన పాత్రలో అన్ని సినిమాల్లో లీనమైపోతారు. ముఖ్యంగా చాలా సినిమాల్లో ఆయన దశావతారం కానీ, ఆకలి రాజ్యం కానీ, తర్వాత ఈ మధ్యకాలం విక్రమ్ కానీ, ఈరోజు కల్కి సినిమాలో కూడా మన మెయిన్ ముఖ్యమైన రోల్లో పోయించారు ఆయన. ఆయన గురించి ఎంత చెప్పిన ఈ భారతీయుడు తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా ఉండాలని పూర్తి విజయం కేటాయించాలనుకుంటున్నాను. అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కమర్షియల్ అభిమానులకు కూడా నమస్కారం. అట్లా 1996లో భారతీయుడు సినిమా రావడం జరిగింది. ఇది ఒక మన రాష్ట్రానికే కాదు, ఒక భారతదేశానికి సందేశం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అందరం కలవడం జరిగింది. 1996లో భారతీయుడు వచ్చింది. ఏఆర్ రెహమాన్ గారు, శంకర్ గారు, కమల్ హాసన్ గారు నటించారు ఆ సినిమా.
చేశారు. అది ఎంతో సక్సెస్ఫుల్గా మనందరికీ మంచి ఇన్ఫర్మేషన్ తోటి ఎదుర్కొచ్చారు. మళ్ళీ సేమ్ 2024లో కమల్ హాసన్ గారు, శంకర్ గారు, ఈసారి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారితో వస్తుంది. మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చెప్పడంలో శంకర్ గారు చూస్తున్నాము. కమల్ హాసన్ గారిని చూసాము. ఆయన విశ్వనట ఎంత బాగా చేస్తారో మన అందరికి తెలిసిందే. సో ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న భారతీయ 2 సక్సెస్ఫుల్గా ఆడాలని ఈ నెల 12వ తారీఖు, జూలై 12వ తారీఖు థియేటర్స్ రిలీజ్ అవుతుంది. ఫ్యాన్స్ అందరూ కూడా వచ్చి సినిమాని చూసి సక్సెస్ఫుల్గా తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రిలీజు భారతీయ చరిత్రలోనే గొప్ప రికార్డు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో బాబు జగజీవన్ రామ్ 38వ వర్ధంతి సందర్భంగా ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడారు. జగజీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా యువత ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. దేశంలో దళిత సంక్షేమానికి పాటుపడిన వ్యక్తి జగజీవన్ రామ్ అని తెలిపారు. బాబు జగజీవన్ రామ్ సాధిస్తాం బాబూజీ ఆశయాలను కొనసాగిస్తాం. బాబూజీ ఆశయాలను కొనసాగిస్తాం. అమర్ హే బాబు జగజీవన్ రామ్. జోహార్ బుజ్జన్న, జోహార్ బడేటి బుజ్జన్న, జోహార్ బడేటి బుజ్జన్న, జోహార్ బడేటి బుజ్జన్న. అమర్ హే డాక్టర్ నాని జగజీవన్ రామ్. అమర్ హే డాక్టర్ నాని జగజీవన్ రామ్. ఏ శంకర్ జగజీవన్ రావు గారి 38వ వర్ధంతి సందర్భంగా మరి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. దళితుల ఆశా జ్యోతి మరి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంటాం. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసి జవహర్లాల్ నెహ్రూ గారి మంత్రివర్గంలోనే అతి పిన్న వయసుగా మంత్రివర్గ బాధ్యతలను కూడా స్వీకరించిన వ్యక్తి. ఆ రోజున మరి జగజ్జీవన్ రావు గారు పోరాట స్ఫూర్తి గాని, అలాగే క్విట్ ఇండియా ఉద్యమంలో చేసిన పాత్ర గాని, అలాగే జన హృదయాలలో చెరగని ముద్ర వేసుకోవడం జరిగింది. మరి దళితులందరికీ కూడా ఒక ఆదర్శప్రాయుడిగా నిలవడం జరిగింది. మరి ఈ రోజు కూడా అందరం కూడా ఆయన వర్ధంతి అవ్వచ్చు, జయంతి అవ్వచ్చు, మరి ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడిని ఎప్పుడు కూడా అదే విధంగా గుర్తు పెట్టుకోవడం జరుగుద్ది. మరి ఆయన ఆశయాల కోసం దళితులందరూ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతను వాళ్ళు తీసుకోవాలి. అన్న వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని, సర్వస్వాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి బాబు జగజీవన్ రావు గారిని తెలియజేస్తూ ఆయన వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ సందర్భంగా చేసిన కమిటీ నాయకులకి, గౌరవ పెద్దలందరికీ, అధికారులకి అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మరి బాబుజీ మహోన్నతమైన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనమందరం ఒక జాతి అభ్యున్నతికి ఎవరి వంతుగా వాళ్ళు కృషి చేస్తూ ఎందుకంటే అభివృద్ధిని జాతికి అందించే విధంగా మనం కృషి చేయాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి సామాజిక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. వర్గాల ఆశా జ్యోతి దళిత పక్షపాతి బడేటి గౌరవనీయులు బడేటి చంటన్న గారు రావడం, మాకు మా దళితులకు ఇచ్చిన హామీ మొన్న సార్వత్రిక ఎన్నికలలో మే 13వ తారీఖున ఏ హామీ ఇచ్చారో దళితులకి, ఏలూరు జిల్లాలో ఏ హామీ ఇచ్చారో అది నెరవేరుస్తానని మాట ఇచ్చిన బడేటి చంటన్న గారికి మా దళితుల పక్షాన హృదయపూర్వక వారికి కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా మన దళితుల పక్షపాతి స్వర్గీయ బడేటి బుజ్జన్న గారు ఈ బాబు జగజ్జీవన్ రావు స్తూపాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందదాయకం. దళితులకి అదేవిధంగా బడేటి కుటుంబానికి ఒక రక్త సంబంధికమైన వ్యక్తుల వలె మాకు దళితులకు అండగా ఉన్నటువంటి బడేటి. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో ఈ నెల 16వ తేదీన అగ్నివీర్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సైన్యంలో చేరేందుకు యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు యువజన సర్వీస్ శాఖ ఎంప్లాయ్మెంట్ అధికారి మధు భూషణ్ రావు తెలిపారు. ఈ సందర్భంగా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాలో 250 మంది యువతీ యువకులు హాజరయ్యారు. మొత్తం 7 కంపెనీలకు సంబంధించిన ఉద్యోగాల కల్పనకు యువతకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన నిమిత్తం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. మొత్తం 7 కంపెనీలైన సుజుకి, ఎయిర్టెల్ తదితర కంపెనీలు మొత్తం 200 జాబులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ నెల 16వ తేదీన సిఆర్ రెడ్డి కాలేజీలో జరిగే అవగాహన కార్యక్రమానికి వస్తే అక్కడ అధికారులు అగ్నివీర్లో చేరితే వచ్చే అన్ని పథకాలు సక్రమంగా
వ్యవహరిస్తారని ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్క యువకుడు ఉపయోగించుకోవాలని సద్వినియోగపరచుకోవాలని మధుభూషణ్ రావు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు సెట్వెల్ ఆఫీస్లో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ జాబ్ మేళాకు 7 కంపెనీలు రావడం జరిగింది. దాంట్లో సుజుకి 1, తర్వాత రెడ్డి అండ్ రెడ్డి, తర్వాత బజాజ్ క్యాపిటల్, తర్వాత ఎయిర్టెల్ జియో పేమెంట్, తర్వాత ఒకటి తుడా ఐసిటీకి సంబంధించిన కంపెనీ ఒకటి వచ్చింది. మొత్తం 7 కంపెనీలు, దాదాపు 200 వరకు వేకెన్సీలు ఉన్నాయి. దీంట్లో 200 మంది నిరుద్యోగ యువకులు హాజరు కావడం జరిగింది. వీరందరికీ ప్లేస్మెంట్ ఇప్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెల ఎంప్లాయ్మెంట్ అండ్ సెట్వెల్ ఆఫీసులు సంయుక్తంగా ప్రతి నెల ఒక 4 జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది. దీంట్లో ఏపీఎస్ఎస్డిసి డిఎస్డిఓ గారు, వైపీ యంగ్ ప్రొఫెషనల్ ప్రవీణ్ కృష్ణ గారు అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగాల్లో యువకులు ఎవరైతే ఇంటరు, 10th, ఐటీఐ చదివారో వీళ్ళందరికీ ప్రైవేట్ కంపెనీల్లో ప్లేస్మెంట్ ఇప్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు 16వ తేదీ అగ్నివీర్ వాయు ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాల కొరకు 8వ తారీఖు నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. 8 నుంచి యువకులు 16.5 సంవత్సరం నుంచి 20 సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువకులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. వీరందరికీ అగ్నివీర్ వాయు ఉద్యోగాలు ఏ విధంగా ఉంటాయి, ఎంత శాలరీ ఇస్తారు, సర్వీస్ ఏమి, ట్రైనింగ్ ఏమి, అదేవిధంగా రిటైర్ అయిన తర్వాత ఎంత డబ్బులు వస్తాయి, ఈ విషయాలన్నీ అవగాహన కల్పించడానికి సిఆర్ రెడ్డి ఆడిటోరియంలో 16వ తేదీ అవగాహన సదస్సుని ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దయచేసి యువకులందరూ హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎవరైనా జాబ్ కావాలంటే దయచేసి ఈ జాబ్ మేళాలో పాల్గొని మీ అర్హతకు తగ్గ జాబు సంపాదించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వరదలపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడారు. వరదలు వచ్చినప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, ఎంపీడీఓ జి శివ, జెడ్పీటీసీ కలుం హేమకుమారి, మండల రెవెన్యూ అధికారి జీవి ప్రసాద్, ఎస్ఏ పవన్ కుమార్ పలువురు పాల్గొన్నారు. రైతులు ఇవ్వండి, ఎక్కడైతే పైన కాలువలు చెప్పారు మవ్వాడుగా ఉపయోగిస్తున్నారు ఏదో ఉంది, వెనక పడిపోవడం వల్ల ఈ ఎలా లేదు అది వచ్చి పొలంలో పడిపోతుందని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జాబ్ వచ్చారండి. అది ఖచ్చితంగా అలర్ట్ చేయండి, ఫార్మర్స్ని అలర్ట్ చేయండి. తర్వాత ఇక్కడ ఏదైతే మీరు చెప్పారో ఇప్పుడు ఆ కాలువ అదే పోలవరం ఆఫీస్కి వచ్చే దాంట్లో ఉన్నటువంటి పొలాలు ఇది వరి పొలాలు ఏమవుతుంది వాళ్ళు స్లోయింగ్ అయిపోయిందాక నార్మల్ ఫైనాన్స్ ఇప్పుడు వేస్తారు
వాళ్ళు అక్కడ వచ్చేస్తారా? చెప్పండి ఆ విషయాలు రైతులందరికీ కూడా. మాట్లాడుకునేటప్పుడు ఇక్కడికి బయటకు వెళ్ళి మాట్లాడుకోండి. ఇవన్నీ ఉన్నాయో రైతులకి తెలిసిన విషయాలు వాళ్ళు వాళ్ళకి రెగ్యులర్ ఫినామినా ఇదంతా కూడా రెగ్యులర్గా జరిగే ఫినామినా. అయితే ఏంటంటే మన వంతుగా మనం చెప్పడం గోదావరి వెళ్ళిన తర్వాత చేస్తున్నారు లేదు, ఎందుకంటే రైతులు పెట్టుబడి పెట్టి ఇబ్బంది పెట్టి నాశనం అయ్యేటంటే కూడా ముందుగా చేయడం ఇంపార్టెంట్. సో ఒకవేళ గోదావరి వచ్చి తర్వాత ఇచ్చేసే ఏమంటారు ఇన్పుట్ సబ్సిడీలు అవన్నీ తెలిసి వేరే వేరే అది నాట్ పార్ట్ ఆఫ్ ప్రిపేర్నెస్ మీటింగ్ లో పార్ట్ ఆఫ్ సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ అమీనాపేట ఏలూరులో సంఘంలో వివాదాల కారణంగా డిప్యూటీ తహసీల్దార్ లామ్ విద్యాసాగర్ పై దాడి చేసిన ఒక వర్గ సభ్యుడు వెలాంగి సునీల్ తనని గుండెల్లో పొడవటానికి ప్రయత్నించాడని, అడ్డుకోవడంతో చేయికి తెగిందని మీడియా ముందు తెలిపారు. అనంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. నా పేరు లామ్ విద్యాసాగర్, డిప్యూటీ తహసీల్దార్ ఆఫీస్ ఏలూరు, రెవెన్యూ ఎంప్లాయీస్ స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ కమిటీ మెంబర్గా ఉన్నాను. చర్చి విషయాల్లో కొంచెం కంట్రోల్ చేస్తున్నానని, ఆర్థిక దుర్వినియోగాన్ని, గ్రూపిజాన్ని కంట్రోల్ చేస్తున్నానని, అది ఇష్టం లేక ఒక కుర్రవాడు యాలంగి సునీల్ కుమార్ కత్తితో హత్యా ప్రయత్నం చేశాడు. నా గుండెల్లో పొడవపోయాడు. నేను బలంగా తోసేయడం వల్ల అది నా చేయి తెగిపోయింది. లేకపోతే ఈ రోజు నన్ను హత్య చేసి ఉండేవాడు. మరొక 4 కుర్రోళ్ళు అతనితో పాటు వచ్చారు. మరి వాడు ఎవరో నేను గుర్తించలేదు. అందువల్ల అతని మీద తప్పనిసరిగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతుంది. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని నడిపెల్లి గ్రామంలో బాబు జగజీవన్ రామ్ 38వ వర్ధంతి సందర్భంగా పలువురు దళిత నాయకులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. బాబు జగజీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని తెలిపారు. కార్యక్రమంలో జుజ్జవరపు సురేష్, కోలేటి కాంతారావు, గొల్లపల్లి ప్రసాద్, నడ్డి రాజేష్, మద్దాల గోపాలరావు, గుంటూరు జార్జ్ మోహన్ రావు పలువురు పాల్గొన్నారు. ఈయన కార్మిక మంత్రిగా పనిచేశారు, తాగే సంక్షేమ మంత్రిగా పనిచేశారు, ముఖ్యమంత్రిగా పనిచేశారు. వీరి కుమార్తె వీరా కుమార్ అనేటటువంటి ఆవిడ మొట్టమొదటి దళిత సోదరుగా మన భారతదేశానికి పనిచేశారు. ఇట్లాంటి కార్యక్రమాలు మనం చేసుకోవడం వల్ల మనలో ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వం లాంటివి ఉండి మన గ్రామాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని చేసుకోవాలని ఉన్నటువంటి బాబు జగజీవన్ రామ్ ప్రాధాన్యత జరుగుతుంది.
ఏలూరు నగరంలో విరివిగా దోమల నిర్మూలన కార్యక్రమం చేపడుతున్నట్లు, తద్వారా అంటువ్యాధుల్ని నివారించుకోవచ్చని ఏలూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎస్ వెంకటరెడ్డి తెలియజేశారు. స్థానిక ఏలూరు యాదవనగర్ 2 సచివాలయ పరిధిలో బడేటి నగర్ ప్రాంతంలోని నీటి నిల్వ ప్రాంతాలలో ఆయిల్ బాల్స్, మురుగు కాల్వలలో ఎబేట్ ద్రావణం పిచికారీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం ప్రజలతో మాట్లాడారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ముఖ్యంగా డయేరియా, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ మొదలగు వైరల్ జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు వ్యక్తిగత మరియు పరిసర శుభ్రత పాటించాలని తెలియజేశారు. అలాగే పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఫ్రైడే, డ్రైడే ఆచరించాలని సూచించారు. అనంతరం బడేటి నగర్ మట్టల కోనేరు ప్రాంతంలో ఆయిల్ బాల్స్ విసిరి ఫాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు, మలేరియా సూపర్వైజర్ వేణు, శానిటరీ ఇన్స్పెక్టర్ సంజయ్, వినోద్, హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు, దుర్గారావు, ఆరోగ్య కార్యకర్త విజయశ్యామల, ఆశా కార్యకర్త రాజేశ్వరి, ప్రమీల, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. స్టాప్ డయేరియా క్యాంపెయిన్ జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు 2 నెలల పాటు విస్తృతంగా దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క వార్డులోనూ, వీధిలోనూ కూడా కవర్ చేస్తూ ప్రజలందరిలో కూడా అవేర్నెస్ కల్పించేటువంటి కార్యక్రమం మొదలైంది. ముఖ్యంగా అతిసార వ్యాధి చిన్న పిల్లల్లో 1 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి ప్రాణాంతక వ్యాధిగా మారుతుంది. కాబట్టి తప్పనిసరిగా చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల అతిసార వ్యాధి రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కలుషితమైన మంచినీరు, అదేవిధంగా కలుషితమైన ఆహారం, ఈ రెండింటి వల్ల ప్రధానంగా ఉంటుంది. ముఖ్యంగా మల విసర్జన, చేతి శుభ్రంగా కడుక్కోకపోవడం వల్ల వ్యాపిస్తుంది. కాబట్టి ఈ 3 విషయాలను ప్రత్యేకం శ్రద్ధ వహిస్తే కనుక అతిసార వ్యాధిని నివారించవచ్చు. అది కాకుండా ముఖ్యంగా ఈ రోజుల్లో వచ్చేటువంటి చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా ఇవన్నిటికీ కారణం దోమలు. కాబట్టి పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతగా భావించి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మన చుట్టూ ఉండే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమం అందరూ పాల్గొవాలి. ఇది అందరి బాధ్యతగా భావిస్తే కనుక తప్పనిసరిగా మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా మారుతుంది. ఈరోజు యాదవ్ నగర్లో దోమల నిర్మూలనలో భాగంగా ఇక్కడ ఫాగింగ్, స్ప్రేయింగ్, ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది. ఇక్కడ చాలా వేకెంట్ ల్యాండ్స్, వాటర్ స్టాగ్నేటెడ్. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే మహిళలకు రూపొందించిన చట్టం ఇక నుంచి కఠినంగా అమలు చేయడం జరుగుతుందని చింతలపూడి ఎండీఓ చిన్న రాటాలు తెలిపారు. ఈ మేరకు చింతలపూడి మండల పరిషత్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఎవరైనా మహిళలు ఇబ్బందులకు ఎదురైనప్పటికీ కమిటీని ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. 3 నెలల్లోపు ఫిర్యాదు చేయవలసి ఉంటుందని తెలిపారు. నిజమని తేలితే సంబంధిత వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎంఈఓ కిరణ్, కార్యదర్శులు, సంఘం అధ్యక్షులు కుమార్, కార్యదర్శులు, సచివాలయాల్లో పనిచేసే మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున అందరు మండల అధికారులకి, అంటే ఎంఈఓ గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, హార్టికల్చర్ ఆఫీసర్కి, అందరు హెచ్ఎంలకి, ఏఈఆర్ఎంబీకి, ఇలా అందరికీ కూడా, ఐసిడిఎస్ వాళ్ళకి అందరూ కూడా ఈ పోస్ట్ యాక్ట్ 2013 మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్ యాక్ట్ అంటే ప్రివెంటివ్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్. ఇది 2013 నుంచి ఇంప్లిమెంట్లో ఉంది. కానీ కొత్తగా మనకి సిఆర్పిసి చట్టాన్ని, తర్వాత సిపిసి చట్టాన్ని, ఐపీసీ చట్టాన్ని, అలాగనే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టాన్ని కొత్తగా మార్పు చేసి ఈ నెల జూలై 1 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు.
ఈ ఐపీసీ చట్టం 1860ని కొత్తగా భారతీయ న్యాయ సంహిత యాక్ట్గా చెప్తారు, బిఎన్ఎన్ఎస్. అలాగనే సిఆర్పిసి చట్టాన్ని భారతీయ నాగరిక సురక్ష సంహిత కింద చెప్తారు. అలాగనే ఐఏ చట్టాన్ని 1982లో ఉండేది, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, దీన్ని భారతీయ సాక్షి చట్టంగా చెప్తారు. ఇప్పుడు ఈ చట్టం వచ్చిన తర్వాత ఏంటంటే అదివరకు మనకు పోస్ట్ యాక్ట్ ఇంప్లిమెంట్లో ఉన్నా కానీ దాన్ని సరిగా ఇంప్లిమెంట్ చేయాల. ఇక నుంచి జూలై 1 నుంచి అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ ప్రైవేట్ కార్యాలయాల్లో కానీ అన్ని సంస్థలలో కూడా మనకి ఈ యొక్క ఐసీసీ అని ఒకటి ఉంటుంది, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ. ఆ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. అలాగనే ఎల్సీసీ, లోకల్ ఇంటర్నల్ కమిటీ అని చెప్పి, కంప్లైంట్ కమిటీ అని చెప్పి అక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఈ రెండు ఏర్పాటు చేసుకున్న ఉద్దేశంతో మేము ఇవాళ ఇది పెట్టాము, ఈ ట్రైనింగ్ మోడ్ పెట్టాము. దీంట్లో పాత మనకి సిఆర్పిసి సెక్షన్లో సెక్షన్ ఉంది 354 ఇచ్చాము, ఖచ్చితంగా ఏర్పాటు చేయమని అలా ఏర్పాటు చేస్తున్నారు. అయితే దీంట్లో ఏంటంటే ఒక అమ్మాయి కనుక ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు 3 నెలల లోపల ఫస్ట్ కంప్లైంట్ రైజ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే 3 నెలల లోపల అమ్మాయి రైజ్ చేసినప్పుడు అదివరకు ఈ చట్టానికి కొత్త చట్టంలో ప్రాధాన్యత ఏంటంటే అదివరకు మెసేజ్లకి ప్రాధాన్యత ఉండేది, టెక్స్ట్ మెసేజ్లకి ఉండేది కాదు, వాట్సాప్ మెసేజ్లకి ప్రాధాన్యత ఉండేది కాదు అంతకుముందు సిఆర్పిసిలో కానీ ఐపీసీలో కానీ. ఈ కొత్త చట్టంలో మాత్రానికి ఖచ్చితంగా వీటికి కూడా అవకాశం కల్పించారు. మెసేజ్, టెక్స్ట్ మెసేజ్, ఐ మిస్ యూ, ఐ లైక్ యూ ఇలాంటివి పెట్టినా కానీ అది పెద్ద కేసు అవుతుంది. అంటే కేసు అంటే వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయకూడదు, ఐసీసీకి వెళ్ళి చేయాలి. అంటే ఇది గవర్నమెంట్ ఆఫీసులో వర్క్ అట్ ప్లేస్ కాబట్టి అక్కడ ఈ కమిటీకి సిఫార్సు చేయాలి. ఇలాంటి కేసు ఆ అమ్మాయి 3 నెలలు లోపల ఎప్పుడే పెట్టుకోవచ్చు, ఇన్సిడెంట్ అరేంజ్ అయిన తర్వాత 3 నెలల లోపల ఎక్కడే పెట్టుకోవచ్చు. తర్వాత ఆ అబ్బాయికి ఆ కంప్లైంట్ అరేంజ్ అయిన తర్వాత 7 రోజుల లోపు నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత మొత్తం కూడా 90 days లోపల ఈ ఫార్మాలిటీ మొత్తం పూర్తి చేస్తారు. ఒకవేళ ఆ అబ్బాయి కనుక చేసింది తప్పు అని తేలితే అతనికి రిమూవ్ ఫ్రమ్ జాబ్ అండి, సస్పెన్షన్ కాదండి, చాలా సివియర్ పనిష్మెంట్ ఉంది, డైరెక్ట్ గా రిమూవ్ ఫ్రమ్ జాబ్ ఉంది, తీసేస్తారు. ఒకవేళ అమ్మాయి కనుక ఈ ప్రూఫ్స్ సబ్మిట్ చేయడంలో విఫలమైతే కనుక ఆ అమ్మాయికి మాత్రం ఎలాంటి చిన్న మందలింపు చేసి చేస్తారు తప్ప ఈమెకి పనిష్మెంట్ ఉండదు. అయితే అబ్బాయి విషయానికి ఐసీసీ సపోర్ట్ చేస్తుందని ఫీల్ అయితే అమ్మాయి డైరెక్ట్ గా హైకోర్టుకి అప్రోచ్ అవ్వాలి. మధ్యలో అదివరకు మనకి అపార్ట్ అని ఒకటి ఉండేది, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అని చెప్పి, అపార్ట్ ఇప్పుడు లేదు ప్రజెంట్. డైరెక్ట్ గా హైకోర్టుకి వెళ్ళి ఆమె యొక్క అప్పీల్ అనేది చేసుకోవచ్చు. దీంతో ఇట్లా ఈ సెక్షన్ ని చాలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఉద్యోగులు చాలా పక్క వారి పట్ల, మీ మహిళల పట్ల ప్రెజెంట్ వాతావరణంతో ఉండి ఎక్కడ కూడా పొరపాటు కూడా మెసేజ్లు ఫార్వర్డ్ చేసి ఇబ్బందులు పడకుండా మేము ఎంపీడీఓగా, చింతపూడి ఎంపీడీఓగా నేను ఈ విషయం అందరికీ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి గ్రామ పంచాయతీలో బీజేపీ పట్టణ నాయకులు సింగం శ్రీకృష్ణ వరప్రసాద్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఇప్పుడు ఉన్న తాజా పరిస్థితుల్ని బట్టి రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి చాలా అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఇప్పుడు ఈ పరిస్థితి చాలా క్లిష్టమైనదని, పదవైతే అందరూ అలంకరించారు, కానీ ప్రజలిచ్చిన బాధ్యతలు ఖచ్చితంగా వాళ్ళ మీద 99% నమ్మకాన్ని అందించారు, కనీవిని ఎరుగని విజయాన్ని అందించారు. ఇలాంటి విజయానికి తగ్గట్లుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో చాలా అద్భుతమైన నాయకులు ఉన్నారు. పైన మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు తోడుగా పవన్ కళ్యాణ్ ఉంటే, అదే విధంగా మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ నాయకత్వంలో ఉన్నారని తెలియజేశారు. ముఖ్యంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అనుసంధానంగా ఉండి అప్డేట్ చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా మా నియోజకవర్గాన్ని మంచి పేరు తీసుకువచ్చి పెట్టాలని అనుకుంటున్నామని ఆయన తెలిపారు. నేను చింతలపూడి బీజేపీ పట్టణ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నానండి. నా పేరు కృష్ణప్రసాద్ సింగం. ఇప్పుడున్న తాజా పరిస్థితుల ప్రకారం మనకి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి చాలా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రజలు అద్భుతమైన తీర్పిచ్చారు. దీని చాలా నమ్మకం పెట్టుకుని ఇలాంటి విజయాన్ని అందించారు. ఇప్పుడు ఈ సిచ్యువేషను చాలా క్లిష్టతరమైంది. పదవి అయితే అందరూ అలంకరించారు, కానీ ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతని ఖచ్చితంగా వాళ్ళ ఉన్న నమ్మకాన్ని 99% నమ్మకాన్ని చూపించారు, కానీ విని ఎరుగని విజయాన్ని అందించారు. ఇలాంటి విజయానికి తగ్గట్టుగా ఇప్పుడున్న గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా అద్భుతమైన నాయకులు ఇక్కడ ఉన్నారు. పైన మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు గారు, తోడుగా పవన్ కళ్యాణ్ గారు,
దానికంటే మరీ ముఖ్యంగా మా నియోజకవర్గంలో సొంగ రోషన్ కుమార్ గారు అనే యువ నాయకత్వం మాకు లభించింది. దీన్ని మంచి అవకాశంగా మేము తీసుకుని వాళ్ళు ఎంతైతే నమ్మకాన్ని మా మీద ఉంచుకున్నారో అంతకు రెట్టింపు మేము పనిచేయడానికి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారు రోషన్ కుమార్ గారితో అనుసంధానంగా ఉండి కోఆపరేట్ చేసుకుంటూ ఆయనకి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్రంలో ఈ నియోజకవర్గానికి ప్రత్యేకమైన స్థానం రావాలని ఆశిస్తూ ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా స్థానిక పెన్షన్ లైన్ వెటర్నరీ హాస్పిటల్ నందు శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కుక్కలకు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చంటి, ఏలూరు జిల్లా జాయింట్ డైరెక్టర్ నెహ్రూ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏలూరు జిల్లాకి 31,000 ర్యాబిస్ టీకాలు సిద్ధం చేశామని తెలిపారు. జూలై 6న ప్రపంచ వ్యాప్తంగా జునోసిస్ దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు. సుమారుగా 180 రకాలుగా పైబడిన వ్యాధులు పశు పక్షాదుల నుంచి మనుషులకి సంక్రమిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ వెటర్నరీ వైద్యులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను జాయింట్ డైరెక్టర్ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఏలూరు జిల్లా. మరి ఈరోజు జూలై 6వ తారీఖు ఈరోజు జూనోసిస్ డే జరుపుకుంటున్నాము. మరి ప్రపంచ జూనోసిస్ దినోత్సవము ఈరోజు జరుపుకుంటూ ఉన్నాము. ఏలూరులో మనకి ఒక 5,000 వరకు పెంపుడు కుక్కలు ఉన్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా మొత్తం అంతా కలిపి ఒక 25,000 వరకు పెంపుడు కుక్కలు ఉంటాయి. ఈ జిల్లాకి 31,000 యాంటీ రేబిస్ డోసులు సప్లై చేయడం జరిగింది. మరి ఈ వ్యాక్సిన్ అంతా కూడా జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నిటికీ కూడా వెటనరీ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా సప్లై చేయడం జరిగింది. ఈరోజు మొత్తం అన్ని హాస్పిటల్స్లోనూ ఈ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఉచితంగా చేస్తూ ఉన్నాము. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము. మరి మానవుడు ఒక కుక్కని ఎంతో చక్కగా పెంచుకుంటూ ఉంటాడు. అది విశ్వాసపాత్రమైన జంతువు. అది మనుషులకి ప్రేమను అందిస్తూ ఉంటుంది. మరి అటువంటి కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. కానీ దానికి నుంచి వచ్చే వ్యాధి ఏంటంటే ర్యాబిస్. ఇది జూనోటిక్ వ్యాధి అంటారు. మనుషుల నుంచి పశువులకి, పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల్ని జూనోటిక్ డిసీజ్ అంటారు. మరి ఇటువంటి డిసీజులు చాలా ఉన్నాయి. మన టీబీ కానీ, బ్రూసెలోసిస్, యాంథ్రాక్స్, ఇంకా రకరకాల జబ్బులు ఉన్నాయి. కాబట్టి జపనీస్ ఎన్సెఫలైటిస్, ఈ రకంగా చాలా రకాల జబ్బులు ఉన్నాయి. మరి వాటిని ఈ మనుషుల నుంచి పశువులకి, పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల్ని జూనోటిక్ డిసీజ్ అంటారు. మరి 1885వ సంవత్సరం జూలై 6వ తారీఖున లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త ఒక బాలుడిని రక్షించాడు. కుక్క కాటుకి గురైన బాలుడిని ట్రీట్మెంట్ ఇచ్చి ఆ బాలుడిని రక్షించడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా జూలై 6న జూనోసిస్ డే అని మనం చక్కగా ఏర్పాటు చేసుకుని ఆ జూనోసిస్ డే సందర్భంగా ఈ పెంపుడు కుక్కలన్నింటినీ కూడా టీకాలు ఇచ్చి వాటికి అన్నింటినీ కూడా మనం సంరక్షణ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఎవరైతే పెంపుడు కుక్కలు పెంచుకుంటున్నారో వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి పెంపుడు కుక్కలకి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి ఈ రోజు వ్యాక్సిన్ 4:30 వరకు ఉంటుంది. అలాగే రేపు కూడా ఉంటుంది. ఒక వారం రోజులు వ్యాక్సిన్ అందరికీ చేస్తూ ఉంటాం. అన్ని కుక్కలకి కూడా చేస్తూ ఉంటాము. అలాగే ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే కూడా తీసుకొచ్చి ఎప్పుడైనా కానీ తీసుకొచ్చి వ్యాక్సిన్ చేయించుకోవచ్చు. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.